రామ నన్నేలుకొను ఎంత దుఃఖించిన ఇక నేను ధరలకై ఉండినది 2 దినములేదు. ఆ పైన నన్నెవరు బాధింపగలరు? నాకేమి భయం? చెమ్ము నా రుణద్రవ్యమత్తయును, చెమ్ము నా రుణద్రవ్యమత్తయును. నేను రుణగ్రస్తుడు. రామదాసు రాజధనము 6 లక్షలు అపహరించి రాజశిక్షకు గురి రుణగ్రస్తుడైపోయినది. అపకీర్తి ఆచంద్రార్ నా భార్య పుత్రుల గది నన్ను శ్రమగలుగుతుంది కదా. అనాథని, నిరుపేదని, దిక్కు కూటికి గుడ్డకు లేక చెట్టు గుట్టలు చేరి ఆకులలవులు కృషించి నటించి నన్ను దూషించి వాయస సత్యము దుర్భరము అతి ఘోరము అతి ఘోరము రామ సుధాంబుది ధామ రామ మాపై ఎందుకు దయరాదయ్య హరే రామ ఎందుకు దయరాదయ్య మక్కువతో ఎంతో ప్రతిమాలిన మనసు కరుగదేవయ్యా రామయ్య ఎందుకు దయరాదయ్యా రామయ్య ఎందుకు దయరాదయ్యా రాజా నరసింహారెడ్డి గారు విన్నపు ప్రభు చదవండి. శ్రీ 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 పాదుషా వారి సన్నిధికి నరసింహారెడ్డి వ్రాసుకున్న విన్నపం. ప్రభుల వారి ఆజ్ఞను అనుసరించి భద్రాచలం తాలూకా పరిస్థితులన్నీ పరిశీలించారు. రామదాసు గారు కట్టించిన దేవాలయాన్ని సంవత్సరం సర్కారు వారి ఖజానాకు చేరవలసిన ఈ సంవత్సరం శిస్తు పైకాన్ని మన్నించవలసిందిగా ప్రభు వారికి ఇదివరకే మనవి చేసుకున్నట్లుగా రామదాసు గారు తెలియజేశారు. ఇందులో సత్యాసత్యాలు ప్రభు వారే నిర్ణయించారు. సేవకుడు నరసింహారెడ్డి శిస్తు పైకం మన్నించమని మనకేమైనా విన్నపం వచ్చిందా? మహాముఖుల వారికి ఏమైనా? ఏం మాదన్న గారు, తమకేమైనా వ్రాసి పంపాడా మీ అల్లుడు? లేదు ప్రభు. కలంగ వేసి పంపిన గుర్తం సర్కారు చదవండి. పాదుషా వారి సన్నిధికి గులాం కలందర బేగు రాసుకున్న విన్నపం. హుజూరు వారి ఆజ్ఞ ప్రకారం భద్రాచలం తాలూకా వ్యవహారాలన్నీ తనిఖీ చేశాం. రామదాసు సర్కారు సొమ్ము 6 లక్షలు పెట్టి దేవాలయం కట్టించింది నిజం. ప్రభులు సమ్మతించారని ప్రజల్ని నమ్మించి సర్కారు సొమ్మును దుర్వినియోగం చేశాడు. పైగా దేవుని పేరుతో ప్రజల్ని కూడగట్టుకుని మొత్తమని ముసుగుతో అరాచకాన్ని రేకెత్తించి విప్లవం చేస్తున్నాడు. ఇంకా అర్థమని విశ్వాసఘాతం. అగ్రహించకండి ఆలంపన. రామదాసు మన మహామంత్రుడు వారికి అల్లుడు. క్షమించండి ప్రభు. ఈ గోల్కొండ సామ్రాజ్యం కోసం నా రక్తాన్ని ధారపోసి ఈ సంస్థాన ఔన్నత్యం కోసం నా సర్వస్వాన్ని అర్పించి ప్రభువుల వారి గౌరవ ప్రతిష్టలకు లోటు రాకుండా ఉండటమే మా జీవితాశయంగా భావిస్తాం. రామధర్మాలుడే కావచ్చు,
కానీ అతడి నేరం చేయటంలో మా అండ ఉందనే మీరు భావిస్తే పిలిపించి న్యాయస్థానంలో విచారణ జరిపించండి. సత్యం బహిర్గతమవుతుంది. రామదాసు నేరం చేస్తే శిక్ష అనుభవించి తీరవలసింది. సందేహం. రక్షణ మంత్రి తక్షణం రామదాసును బంధించి తెప్పింది. అక్కన్నా కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాటి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాటి కోదండ రామ ఈ దండ నాకు నీవెందు బోకు వాడేల నీకు వద్దు పరాకు కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాటి కోదండ రామ పుష్టింప నీవే పోషింప నీవే పుష్టింప నీవే పోషింప నీవే ఫలమియ నీవే భాగ్యము నీవే కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాటి కోదండ రామ లాలితహాస లక్ష్మీ విలాస లాలితహాస లక్ష్మీ విలాస పాలిత దాస భద్రాద్రివాస కోదండ రామ కోదండ రామ కోదండ మాంపాటి కోదండ రామ 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 కోదండ రామ. రామదాసు గారు, వాళ్ళు ఈ ఫర్మానా వినండి. ప్రధాని బలవంతరావుకు గోల్కొండ సంస్థానాధీశులు స్థానీషా ప్రభువు వారి ఆజ్ఞ. భద్రాచలం తహసీల్దారు రామదాసు పన్నుల మూలకంగా వసూలు చేసిన ప్రభుత్వ ధనం 6 లక్షల వరహాలు ప్రభువుల అనుమతి లేకుండా ఆలయానికి వేయపరిచినట్లు తెలియవచ్చినది. నీవు భద్రాచలం వెళ్లి రామదాసు సంస్థానానికి బాకీ ఉన్న ఆ 6 లక్షల వరహాలు వసూలు చేయవలెను. పైకమివ్వకున్న రామదాసును చెరపట్టి ఆ ఆస్థానానికి తీసుకురావలేదు. ఇట్లు రక్షణ మంత్రి అక్కన్. బలవంతరావు గారు, ఈ 6 లక్షల విషయమై ప్రభువుల వారికి విజ్ఞప్తి పంపుకున్నాను. నరసింహారెడ్డి గారితో కూడా స్వయంగా మనవి చేసుకున్నానే. అదంతా మాకు అనవసరం. పైకం చెల్లించి తీరాలి, లేకపోతే బంధించి తీసుకుపెడతాం. శ్రీరామచంద్ర, మాకు యోధ లేదు. జవాబు త్వరగా చెప్పండి. నేనేం చెప్పగలను బాబు? చేతన్ లేదొక గౌవ, చేతన్ లేదొక గౌవ, నాకు నిధి ఆ సీతామనోనాథుడే, నా తోడై ఎడబాయకుండు ఘనుడు ఆ నాగేంద్ర సంసేవ్యుడే, చేతో భీతి నడంసు దివ్య కరుణ రాముడే, కొని రాజు కడకో ఎత్తోటికో పుణ్యుడా, భేదాలు పాటించకుండా ధర్మ పరిపాలన చేస్తున్న శ్రీ స్థానీషా ప్రభు పరమభక్తులైన రామదాసు గారిని బంధించమన్నారంటే ఇందులో ఏదో మోసం ఉన్నది. ఇది నమ్మదగినది కాదు. అవును, ఎక్కడ తీసుకెళ్తారు? శాంతించండి బాబు, శాంతించండి. మీ అందరికీ నమస్కారం. ఇందులో అన్యాయము లేదు, మోసము లేదు. అంతా నా పూర్వజన్మ పాప ఫలితం. వాళ్ళని దూషించకండి బాబు.
వాళ్ళేం చేశారు పాపం.